సార్ గాడ్సే డిమాండ్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్. Sir, they entered the island, sir. Track and guide them immediately. Ask them to move forward. అతని పేరు విశ్వనాథ్ రామచంద్ర, లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం దావోస్ వరల్డ్ బిజినెస్ సమిట్ కి అటెండ్ అయ్యాడు. Good morning all, I am Vishwanath Ramchandra. Thank you for inviting me for the World Business Summit 2020. I'm really glad to share the stage with the eminent personalities from different parts of the world. Whenever I meet my business partners, my colleagues, my employees, they always have the same question for me, what is the most important quality of a successful businessman? According to me, a businessman has no friends, no enemies, no emotions, and no deviations. And all he loves is the color of money. మార్నింగ్ స్పీచ్ ఎరగదీశారు. Telugura? ఎస్, Please come. I'll call you back. Okay, sir. Please. బై ది బై, ఐ ఆమ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ భిక్షపతి. Oh, ఈయనేమో ఫైనాన్స్ మినిస్టర్ మాణిక్రావు గారు. namaste. అజయ్ సారథి ఎంపీ. Hello, sir. దిస్ ఈజ్ మిస్టర్ జయ్. Hi, Jay. Hi. లండన్లో బిజినెస్ చేస్తూ అక్కడ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ దేశంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్నారని ఇప్పుడే మా జయ్ చెప్పాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విశ్వనాథ్ గారు. మీరేమో లండన్లో ఉండి ఎక్కడెక్కడో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మేమేమో మా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించడానికి వచ్చాం. Great initiative. హౌ కమ్ 200 ఏళ్ళు మనల్ని పాలించి దోచుకున్న బ్రిటిష్ గడ్డ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు? విశ్వనాథ్ గారు, మీరు పెట్టుబడులు పెడితే గిడితే ఇండియాలోనే పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే గిస్తే మన రాష్ట్రానికే ఇవ్వాలి. ట్యాక్సులు కడితే గిడితే మన దేశంలోనే కట్టాలి. ఎందుకంటే మీరు తెలుగువారు కాబట్టి. మీరు వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. సీఎంకి చెప్పి సింగిల్ విండో పర్మిషన్స్ ఇప్పిస్తాం అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. Thank you. Thank you for the invitation. I'll definitely think about it. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రపోజల్తో ఇక్కడికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్రకి సింగిల్ విండోలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారు. వాటితో ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి 1,600 crores లోన్ రేస్ చేశారు. ఫస్ట్ బంచ్లో 500 crores వచ్చాయి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ని మిడిల్లోనే ఆపేసి డబ్బుతో పారిపోయాడు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ ఇతనిపై కేసు పెట్టాయి. అలా పారిపోయిన వాడు ఈ విధంగా కొందరి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి మనతో ఆడుతున్నాడు. Sir, God is calling. We have to go. So, please. నా డిమాండ్కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ సి జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్. నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకొని ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్స్కోండి అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామను డబ్బు సంపాదిద్దామను రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమిట్లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమిట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్కి సర్ప్రైజ్కి అటెండ్ కావాలని ఇండియాలో అడుగుపెట్టాను. Sir. Vikrant, don't follow me. It's a one-day personal trip. నా రిటర్న్ జర్నీకి ఏర్పాటు చేసుకో. ఓకే, బాయ్. ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ నేను పెరిగిన చదివిన ఊరికి వెళ్తుంటే ఎన్నో జ్ఞాపకాలు.
లిఫ్ట్ ప్లీజ్. హలో. రేయ్ నువ్వు రే సీతారాం. రేయ్ గాడ్సే నేనైందిరా నిన్ను చూసి. రేయ్ గాడ్సే రేయ్. ఎలా ఉన్నావురా? నువ్వు ఇంకా మర్చిపోలేదు అది. ఎలా మర్చిపోతావురా? రేయ్ ఇందాక ఇటు నుంచో బెంచ్ కార్ వెళ్ళింది, అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. ఆహా, అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయానో తెలుసారా? ఇంకా మారలేదంటే నువ్వు. నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. బండిది, 15 బండిది. అయిందిరా నేను చూసి. నా బండి గుర్తుందా? ఆగు. నేను డ్రైవ్ చేస్తా. చాలా లేదురా. పోనీ. మనందరికీ సర్ప్రైజ్. ఎవరొచ్చారో చూడండి రా. గాడ్సే మన గొడ్సేనే కదా? గాడ్సే గొడ్సే ఎంత మారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? అలా పిలవకుండా అది కోపం వస్తుంది. రే అలా పిలవద్దన్నానా? మా వరకు నువ్వు గాడ్సేనేరా. మర్చిపోతాను. బాగున్నారా? మా సైంటిస్ట్ ఏడ్రా? రాఘవ, పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా. వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? రేయ్ మన స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. ఏంటి అలా ఆగిపోయాడు? అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మా ఆత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా. షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మా ఆత్మ. అది గొడ్సే, ఆగరా. గొడ్సే. రేయ్ అది నా పేరు కాదు. గొడ్సే, ఆగరా.
నాతో పాటు వాడిని తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు, వాడిని లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. ఈ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. నానా, వాడు మా నాన్న రోజు వెళ్ళిపోయాడు పెద్దమ్మా. అసలు ఏమైందిరా? రెండింటికి కావాల్సిన కొన్ని రాజుల నుంచి వెళ్ళాను. మన రీయూనియన్ ఏర్పాట్లన్నీ అదిరిపోయారా? అవునా? కావాల్సిన పట్టుకొని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాఘవ వచ్చాడు రా. ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరుతాను. స్మెల్ అదిరిపోతుంది రోయ్. లేస్తే వీడియో మొత్తం కుమ్మేసేట్టున్నాడు రా. రే సైంటిస్ట్, కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రేయ్, అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుపడతాం. ఏరా, వీడు వస్తే కానీ మా రూమ్కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నాకేంట్రా, బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నీ అమ్మతో చెప్పచ్చా మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని? నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును, ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్లో అమ్మ కనిపించిందిరా. నువ్వు డబ్బు పంపిస్తా అంట కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా, బాస్ ఈ రోజు ఇస్తా ఉన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు, నాకు 5 గంటలకు ట్రైన్ రా, అలోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుతున్నారా, నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టి ఎలా ఉందిరా? లేదు, వాళ్ళు వస్తాడు, కలిసి వెళ్దాం ఉండరా. నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది. ట్రైన్ కానీ మిస్ అయిందనుకో చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి, ఓకేనా? సరే. మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా, పెద్ద చదువు చదువుకున్నాడు. 10 రోజుల క్రితం. నేను పనికి పోతా బాబా. బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం, నేను వస్తున్నా. రా. ఏంటి బాబు? బాబాయ్, నీతో నన్ను పనికి తీసుకెళ్తావా? పనికా? ఈ పనికా? ఇంత చదువుకొని ఈ పనికి వస్తానంటావేంటి బాబు? 25 సంవత్సరాలు కష్టపడి చదివించింది బాబాయ్ మా అమ్మ. ఆమె అవసరానికి 10,000 కూడా సర్దలేని చదువు దేనికి బాబాయ్? బాబు, ఇంత చదువుకొని ఈ పని? డబ్బు అవసరం ఉంది బాబాయ్. వద్దు బాబు, నేను చెప్పేది నువ్వు. పర్లేదు బాబాయ్, నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను చేస్తాను. కూర్చో బాబాయ్, కూర్చో. ఏంటి బాబు ఇది? నువ్వు బండి తీ బాబాయ్, నేను తీసుకొస్తాను బాబాయ్. వద్దు బాబు, ఇటిచ్చే.
బాబాయ్ ఏమైంది? స్నేహితులు కలిసారా? ఒకసారి కిందకి వస్తావా? వస్తున్నా. సార్ ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరు నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి. ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ మొగుడేస్తాడా? అట్లా అనమాకండి సార్, పెద్ద చదువుకున్నాడు. అట్నా? మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు, వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. వెళ్ళి ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చేసావని కనిపించండి, చూద్దాం. సార్ మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం ఉంది సార్. వెళ్ళు. బాబాయ్ పర్లేదు బాబాయ్, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేసావురా. సూపర్ రా, కంగ్రాట్స్ రాజారాం. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రా. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా, ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బతుకునేంత తెలుసు కూడా నాకు ఏడుపు వస్తుంది ఏంట్రా? రై నువ్వేం చదివావురా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను. రే మన టాపర్ ఎక్కడా? మన టాపర్ ఎక్కడరా? అక్కడ. రేయ్ నువ్వు టాపర్ కదరా? నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డా కదరా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్లో ట్యూటర్గా పనిచేస్తున్నాను రా. రేయ్ నువ్వేం చదివావురా? ఎంటెక్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నారు. రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి
చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాను రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేడుతో బిల్డింగ్ రంగు లేపించాయి కదరా. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టమ్ లో బ్రతుకుతున్నాం మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం? పదిహేనేళ్ల తర్వాత రీయూనియన్కి వచ్చింది. ఇది చూడ్డానికి అయితే కాదురా. ఇప్పుడు వెళ్తున్నా, తిరిగి వస్తా మీ అందరి కోసం. శాలిని, ఏంటి విసు? నీతో ఒక విషయం చెప్పాలి. హే, యూ లుక్ డిఫరెంట్. వాట్ హ్యాపెండ్? టెల్ మీ. రీయూనియన్లో ఏం జరిగిందో చెప్పాను కదా. యా, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ మేడ్ మై మైండ్. యూకేలో మన ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. వాట్ యూ థింక్? Such a noble thought, Visu. I'm with you and I'm so proud of you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది. మన బేబీ ఇండియన్ సిటిజన్ గా పుడుతుందని. హలో, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది. ఐల్ ఫినిష్ దాట్ అండ్ బీ అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే. సో ఏం సంగతిలో మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యు షూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చిందనమాట. ఎస్ సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చేయి. షూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. Outskirts లో మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా. మీరు బిల్డింగ్ కట్టాలన్న మా సిమెంటే వాడాలి కదా. దాని ఎక్స్పాన్షన్ కోసం I'd like you to take an investment. We'll create more employment. Huh? I'll think about it. ఆలోచించండి, టైం తీసుకోండి. కమ్ విత్ పాజిటివ్ అవుట్కమ్. కానీ నో మాత్రం చెప్పకండి. జై విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. సార్ని కాల్ చేసి విసికించొద్దు. ఓకే? నో సార్. అదే 100 crores ఇన్వెస్ట్మెంట్ గురించి. మీరు ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ పోసినట్టు చూడండి. దాన్ని బట్టి విల్ టేక్ అ కాల్. ఇదే అనుకుంటా. సారథి గారు పంపించారు. सारथी साहब ने भेजा है क्या? आइए सब. రండి చూద్దాం. आइए सर. आप आइए बोल के मैं साहब को इन्फॉर्म कर देता हूँ. ఏంట్రా ఇక్కడ ఏం లేదు. పదండ్రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. साहब
फैक्ट्री देखने के लिए वो लोग आए सब। మనం ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారా? రే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే రే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి? మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్లో రాస్తుంటారు కదా. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఇస్తా ఉంటారు. రే ఎవరో వస్తున్నారా? జైగాడ్ రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది? అంతా ఓకేకా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి ఓ 1000 నుంచి 1200 మందికి టెన్షన్ గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మా వాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా, ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తేనే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. Hey, London businessman. What a surprise. Stop putting pressure on me. What happened, Vishwanath? I have a vision. నేను ఆ విజన్తోనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాను. అండ్ యూ నో దట్. మనందరూ విజన్ ఒకటే కదా, కలిసి డెవలప్ అవుదాం. నో, నాట్ అట్ ఆల్. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. మీ నినాదం డబ్బులు సంపాదించడం అయితే, నా నినాదం కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఫిజికల్గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన 100 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా? మీకు ఇచ్చిన విషయమే కావచ్చు, కానీ నేను దీని యజ్ఞంలా ఒక విషయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నేను చెప్పేది కూడా విను. నీ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు 4వ నోటీస్. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. I'll wait. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. సి మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అది కాదు సార్, బిజినెస్ సమ్మిట్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు నోటీసులు ఏంటి? వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యూ టు కన్సిడర్. విశ్వనాథ్, 100 అంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. సార్ అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు సార్. అదే నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా. మన చేతిలో ఏముంది చెప్పు? పెద్ద ఏం చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ని ఎదిరించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటేగా. ఓకే.
శాలిని Visu, are you okay? ఏదో కాల్ వస్తే వచ్చాను. నువ్వెందుకు లేచావు? నాకు నిద్ర పట్టట్లేదు.